వెల్కమ్ టు ఫ్రెషర్స్ నా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో సిఎస్ఐఆర్ ఎన్బిఆర్ఐ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడలేకపోతుంటే రిక్రూట్మెంట్ యొక్క డీటెయిల్స్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆల్టర్నేటివ్గా గూగుల్కి వెళ్ళన్నా కానీ సిఎస్ఐఆర్ ఎన్బిఆర్ఐ రిక్రూట్మెంట్ 2021 ఫ్రెషర్స్ నౌ అని కనుక సెర్చ్ చేస్తే మా వెబ్సైట్ ద్వారా అన్ని డీటెయిల్స్ అనేవి ఒకే చోట దొరుకుతాయి. టెలిగ్రామ్ యాప్లో ఫ్రెషర్స్ నా తెలుగు ఛానల్ని జాయిన్ అవ్వడం మర్చిపోకండి, బికాస్ మీకు రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి వస్తాయి. యాప్ కనుక ఆల్రెడీ ఉంటే డైరెక్ట్గా జాయిన్ అవ్వాల్సిన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. సిఎస్ఐఆర్ ఎన్బిఆర్ఐ లక్నో నుంచి మనకి వేరియస్ డిపార్ట్మెంట్స్లో వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేశారు. సో దానికి సంబంధించిన వేకెన్సీ డీటెయిల్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ సెలెక్షన్ ప్రొసీజర్ అంతా మనం అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం. సో ఇక్కడ కనుక చూస్తే మీకు పోస్ట్ ఇచ్చారు, నేమ్ ఆఫ్ ద పోస్ట్ అండ్ రిజర్వేషన్ స్టాటస్, పేమెంట్ ఎంత ఉంటుంది, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ ఎంత ఉంది. ఫస్ట్ పోస్ట్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జనరల్ వాళ్ళకి, నెంబర్ ఆఫ్ పోస్ట్ యూఆర్ కేటగిరీ వాళ్ళకి 2, ఓబీసీ వాళ్ళకి 1 అండ్ రిజర్వేషన్ ఫర్ ఎస్సీకి 1 అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1. పే లెవెల్ 12, 19,000 నుంచి పే అనేది బిగిన్ అవుతుంది. అండ్ దీనికి మీకు 12th స్టాండర్డ్ పాస్ అయ్యి ఉండాలి అండ్ ఆల్సో కంప్యూటర్ టెస్ట్ ప్రొఫిషియన్సీ టైపింగ్ స్పీడ్ అనేది ఉండాలి. 35 or 30 words per minute in English or Hindi and using of computer in the acceptable norms. 28 years is the upper age limit. నెక్స్ట్ జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్ ఫినాన్స్ అండ్ అకౌంట్స్ సెక్షన్కి 3 వేకెన్సీస్ ఉన్నాయి. యూఆర్ కేటగిరీ వాళ్ళకి 2, ఎస్సీ వాళ్ళకి 1. 19,000 నుంచి పే స్కేల్ బిగిన్ అవుతుంది. అండ్ దీనికి మీకు 12th స్టాండర్డ్ పాస్, దాంతోపాటు అకౌంటెన్సీ అనే సబ్జెక్ట్ ప్రొఫిషియన్సీ అనేది ఉండాలి. టైపింగ్ స్పీడ్ 35 words per minute in English, 30 words per minute in Hindi అండ్ దీనికి అప్పర్ ఏజ్ లిమిట్ 28 years అనేసి ఇచ్చారు. నెక్స్ట్ స్టోర్ అండ్ పర్చేస్ కి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ 2 వేకెన్సీస్, 1 యూఆర్ కి, ఓబీసీ వాళ్ళకి ఇంకోటి. అండ్ పే స్కేల్ లెవెల్ 19,000 నుంచి పే బిగిన్ అవుతుంది. 12th స్టాండర్డ్ పాస్ అండ్ ఆల్సో దాంతోపాటు కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ ఉండాలి. 35 words per minute in English, 30 words per minute in Hindi. యూజింగ్ ఆఫ్ కంప్యూటర్ కూడా వచ్చి ఉండాలి ఫర్ ఆల్ ఆఫ్ ద పోస్ట్. 28 years ఏజ్ లిమిట్ దీనికి కూడా. అండ్ నెక్స్ట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, ఏ పోస్ట్ అయినా జనరల్ కానీ, ఫినాన్స్ అండ్ అకౌంట్స్ కానీ, స్టోర్ అండ్ పర్చేస్ డిపార్ట్మెంట్స్ అయినా కానీ 35 or 30 words per minute అనేది మీకు టైపింగ్ స్పీడ్ అనేది మీకు ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్స్ కనుక చూస్తే మీకు బెనిఫిట్స్ అండర్ ద కౌన్సిల్ సర్వీస్ కింద మీకు అలవెన్సెస్ అనేసి ఇస్తున్నారు. అండ్ రిలాక్సేషన్స్ ఇవన్నీ మీకు అకార్డింగ్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ కి ప్రకారంగా అప్లికబుల్ అవుతాయి. నెక్స్ట్ డీటెయిల్స్. In addition to the emoluments, మీకు ఈచ్ కేటగిరీకి బెనిఫిట్స్ అనేది అప్లికబుల్ అవుతాయి. ఫర్ ద న్యూ పెన్షన్ స్కీమ్ 2004 కి ప్రకారంగా మీకు మెడికల్ ఎక్స్పెన్సెస్, లీవ్ ట్రావెల్ కమిషన్, కన్వేయింగ్ అలవెన్సెస్ ఇవన్నీ సిఎస్ఐఆర్ రూల్స్ కి ప్రకారంగా మీకు అప్లికబుల్ అవుతాయి వన్స్ ఇఫ్ యు ఆర్ సెలెక్టెడ్. అదర్ కండిషన్స్ కనుక చూస్తే సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఫుల్ఫిల్ చేయాలి అండ్ ఆల్సో ఈ పర్టికులర్ అడ్వర్టైజ్మెంట్ 30 of September 2021 వరకు మీకు ఏదైతే రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది ఏజ్ కానీ, క్వాలిఫికేషన్స్ కానీ, ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఇక్కడ ఇచ్చిన ఏజ్ని బట్టి క్యాలిక్యులేషన్ అనేది చేయటం జరుగుతుంది. అండ్ ఆల్సో మీరు అప్లై చేసేటప్పుడు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ క్రైటీరియాని ఫుల్ఫిల్ చేయాలి రిగార్డింగ్ ది educations and also the relevant documents which are essential. And next details, no query asking for the advice for the eligibility will be entertained. So ఇక్కడ ఇచ్చిన క్రైటీరియా ఏదైతే ఉందో దానికి ప్రకారంగానే సిఎస్ఐఆర్ ఫర్దర్ గా క్యాండిడేట్స్ కి ఎలిజిబిలిటీ అనేది కన్సిడరేషన్ లోకి తీసుకుంటారు. నెక్స్ట్ డీటెయిల్స్, క్యాండిడేట్స్ ఎవరైతే మీరు క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ 12th స్టాండర్డ్ పాస్ అయి ఉన్నారో ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ది అబవ్ పోస్ట్. మీరు ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్ ఫ్రమ్ అ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఆర్ యూనివర్సిటీ నుంచి మీరు ఆథరైజ్డ్ గా మీకు సర్టిఫికేట్ కనుక ఉంటేనే 12th స్టాండర్డ్ది, దాని తర్వాత రెలవెంట్ గా ప్రొఫిషియన్సీ ఉంటే ఆ పర్టిక్యులర్ సెక్టార్ లో అప్పుడే మీరు ఎలిజిబుల్ టు అప్లై. And then in respect of the equivalent clauses, essential qualifications lo oka particular candidate క్వాలిఫికేషన్ ని ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్ బట్టి కనుక ఉంటే దానికి ఆర్డర్ ఆర్ లెటర్ ఇన్ దిస్ రిగార్డ్ అనేది అథారిటీ నుంచి మీరు కంపల్సరీ సబ్మిట్ చేయాలి. లేదు అంటే మీ సర్టిఫికేట్ కనుక ఆథరైజ్ లేకపోతే సర్టిఫికేట్ అనేది కన్సిడరేషన్ లోకి తీసుకోరు. ఆథరైజ్ సర్టిఫికేట్ లేకపోతే దానికి సంబంధించిన అథారిటీ దగ్గరికి వెళ్ళి కానీ ఆర్డర్ ఆర్ లెటర్ అనేది మీరు అథారిటీ నుంచి మీరు తీసుకుని సబ్మిట్ చేసుకోవాలి. అండ్ ఎనీ డాక్యుమెంట్ కానీ ఆర్ ఎనీ ఆఫ్ ద సర్టిఫికేట్ కానీ హిందీ ఆర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కన్నా వేరే లాంగ్వేజెస్లో కనుక ఉంటే మీరు కంపల్సరీ దాన్ని ట్రాన్స్లేట్ చేయాలి అండ్ ఆల్సో దాన్ని గెస్టెడ్ ఆఫీసర్ కానీ నోటరీ కానీ చేయించి అప్పుడు మీరు సబ్మిట్ చేయాలి.
లాస్ట్ డేట్ ఫర్ ద డిటర్మినింగ్ ఆఫ్ ది అప్పర్ ఏజ్ లిమిట్ క్యాలిక్యులేషన్స్ కూడా 30 సెప్టెంబర్ 2021 నుంచి క్యాలిక్యులేషన్ అనేది చేయబడుతుంది. పర్సన్ విత్ డిసేబిలిటీ కూడా ఎలిజిబిలిటీ కండిషన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్ట్రక్షన్స్ కి ప్రకారంగా మీకు అప్లికబుల్ అవుతాయి. అండ్ ట్రావెలింగ్ అలవెన్సెస్ ఏమీ పే చేయట్లేదు ఫర్ ద టైపింగ్ టెస్ట్ ఆర్ ద రిటన్ ఎగ్జామినేషన్. And next, decision of the CSIR regarding the applications reject అయినా కానీ సెలెక్ట్ చేసుకున్నా కానీ డెసిషన్ ఆఫ్ ద ప్యానల్ విల్ బి ఫైనల్. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ కి ప్రకారంగానే ఫర్దర్ సెలెక్షన్ అనేది జరగబోతుంది. క్యాన్వాసింగ్ కనుక ఏమన్నా ఉంటే డిస్క్వాలిఫికేషన్ అవుతుంది క్యాండిడేట్ అప్లికేషన్ కి. సో ఈ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు డిపెండింగ్ ఆన్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. సో నెక్స్ట్ డీటెయిల్స్, CSIR NBRI అడాప్ట్ షార్ట్ లిస్టింగ్ కానీ స్క్రూటినీ క్రైటీరియా మాత్రం మీరు నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ టైపింగ్ టెస్ట్ ఆర్ ద రిటన్ ఎగ్జామినేషన్ బట్టి ఫర్దర్ గా సెలెక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఏదైతే మీరు అప్లికేషన్ ని మీరు సబ్మిట్ చేస్తారో వాళ్ళని ఫర్దర్ గా షార్ట్ లిస్ట్ చేసి టైపింగ్ టెస్ట్ ఆర్ ద రిటన్ ఎగ్జామినేషన్ కి ప్రొసీడ్ చేస్తారు. అండ్ మీడియం ఆఫ్ టైపింగ్ టెస్ట్ మీరు ఒక్కసారి ఆప్ట్ చేసుకున్న తర్వాత, అంటే హిందీ కానీ ఇంగ్లీష్ కానీ, సో ఒక్కసారి మీరు ఏదో ఒక లాంగ్వేజ్ ని చూస్ చేసుకున్న తర్వాత చేంజ్ చేసుకోవడానికి ఉండదు. సో అప్లై చేసేటప్పుడే మీరు క్లియర్ గా టైపింగ్ టెస్ట్ ఏదైతే ఎగ్జామినేషన్ తీసుకోబోతున్నారో క్లియర్ గా మీరు లాంగ్వేజ్ ని మెన్షన్ చేయడం మర్చిపోకండి. రిలాక్సేషన్ అప్పర్ ఏజ్ లిమిట్ 5 years SC ST వాళ్ళకి ఇచ్చారు, 3 years OBC వాళ్ళకి గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారంగా. అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ ఫర్ ద డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ అంటూ ఏమీ లేదు, నో ఏజ్ లిమిట్. అండ్ యాజ్ పర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొవిజన్స్ కి ప్రకారంగా ఏజ్ రిలాక్సేషన్స్ ఫర్ విడోస్, డివోర్స్ ఉమెన్ హూ ఆర్ జ్యుడిషియలీ సపరేటెడ్ వీళ్ళందరికీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ కి ప్రకారంగా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అప్ టు 35 years వరకు ఉంది. సో అప్ టు 40 years వరకు ఉంటుంది ఫర్ ద షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళకి. సో ఇట్లాగా మీకు డిఫరెంట్ కేటగిరీ వైజ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది అంతా మీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ కి ప్రకారంగా రిలాక్సేషన్ అప్లికబుల్ అవుతాయి. మీరు కనుక కంపల్సరీ ఈ రిజర్వేషన్ సర్టిఫికేట్స్ ఏదైతే డాక్యుమెంట్స్ రిలేటెడ్ ఆథరైజ్డ్ ఉన్న సర్టిఫికేట్స్ మీరు కనుక సబ్మిట్ చేయకపోతే ఈ రిలాక్సేషన్స్ ఆఫ్ ది ఏజ్ కానీ కన్సెషన్ కానీ ఏమీ అప్లికబుల్ అవ్వవు. సో రిలవెంట్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తేనే ఇవన్నీ మీకు అప్లికబుల్ అవుతాయి. నెక్స్ట్, ఒకవేళ విడో కానీ డెత్ సర్టిఫికేట్ కానీ అట్లా విడో కనుక అయితే డెత్ సర్టిఫికేట్ కానీ రెలవెంట్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తేనే ఫర్దర్ కన్సిడరేషన్లోకి తీసుకున్నారు. అండ్ ఉమెన్ ఎవరైతే జ్యుడిషియల్గా హస్బెండ్స్ నుంచి సపరేట్ అయి ఉన్నారో రెలవెంట్ డాక్యుమెంట్స్ ఫ్రమ్ ద కోర్ట్ నుంచి మీరు సబ్మిట్ చేయాలి. అండ్ ఆల్సో సేమ్ ఫర్ ద PWD కేటగిరీ క్యాండిడేట్స్, PWD డిజేబిలిటీ ఏదైతే ఉందో మెడికల్లీ ఆథరైజ్డ్ ఉన్న సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో ఆ మెడికల్ సర్టిఫికేట్ అనేది మీరు సబ్మిట్ చేయాలి. ద నెక్స్ట్ డీటెయిల్స్ హౌ టు అప్లై. సో అప్లికేషన్ అనేది మీరు ఓన్లీ ప్రిస్క్రైబ్ ప్రొఫార్మా ద్వారానే సబ్మిట్ చేయాలి. ఈ అడ్వర్టైజ్మెంట్తో పాటు మీకు అప్లికేషన్ ఫామ్ అనేది మీకు అఫీషియల్ వెబ్సైట్లో దొరుకుతుంది. సో అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, ఇది మీరు డౌన్లోడ్ చేసుకుని ఆ తర్వాత మీరు ఏదైతే పోస్ట్కి రెలవెంట్గా అప్లై చేయాలనుకుంటున్నారో ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వండి. సో అప్లికేషన్ ఫామ్లో కంప్లీట్గా మీరు అప్లికేషన్ ఫీజ్ పేమెంట్ అయిన తర్వాతే మీకు కంప్లీట్ రిజిస్ట్రేషన్ అయ్యింది అన్నట్టు. సో ఈ కంప్లీట్గా మీరు ఈ అప్లికేషన్ ఫీజ్ అనేది డిమాండ్ డ్రాఫ్ట్ నేషనలైజ్డ్ బ్యాంక్ నుంచి CTS స్టాండర్డ్ ప్రకారంగా 100 rupees నాన్ రిఫండబుల్ ఫీజ్ అనేది ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి మీరు పే చేయాలి. అండ్ నెక్స్ట్, మీ సర్టిఫికేట్స్ EWS కానీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఇవంతా మీకు ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి స్పీడ్ పోస్ట్ ఆర్ రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా ఆఫీస్కి రీచ్ అవ్వాలి. బై 30 September 2021 లోపు మీ డాక్యుమెంట్స్, అప్లికేషన్ ఫామ్ అండ్ అన్నీ ఇక్కడ మెన్షన్ చేసినవి అన్నీ మీకు ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి మీరు సబ్మిట్ చేయాలి. ఇదే అడ్రస్ మీరు అంతా నోట్ డౌన్ చేసుకోండి. లేదు మీరు ఓన్గా చదవాలి అనుకుంటే నోటిఫికేషన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది, క్లిక్ చేయగానే మీది ఇదే నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. కాబట్టి డీటెయిల్స్ అన్ని క్లియర్గా చదివి దెన్ ప్రొసీడ్ టు అప్లై. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసిన విధానంగా అడ్రస్ కూడా ఇచ్చేశారు. అండ్ ఈ అడ్రస్కి స్పీడ్ పోస్ట్ ఆర్ రిజిస్టర్డ్ పోస్ట్ బిఫోర్ 30 September మీకు రీచ్ అవ్వాలి. అండ్ అప్లికేషన్ ఎన్వలప్ మీద ఏదైతే పోస్ట్కి అప్లై చేస్తున్నారో అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పి పోస్ట్ కోడ్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అనేది ఎన్వలప్ మీద క్లియర్గా మెన్షన్ చేయాలి. నెక్స్ట్ డీటెయిల్స్, ఇన్ కేస్ యూనివర్సిటీస్ కానీ ఇన్స్టిట్యూట్స్ కానీ CGPA కానీ గ్రేడ్స్ కనుక చేస్తుంటే అది మీరు పర్సంటేజెస్కి కన్వర్ట్ చేసి మీరు మెన్షన్ చేయాలి మీ అప్లికేషన్లో. అప్లికేషన్ ఒక్కసారి మీరు ఫీజ్ పే చేసిన తర్వాత ఇట్ ఇస్ నాన్ రిఫండెడ్. అండ్ మీరు కనుక ఒకవేళ క్రైటీరియాని ఫుల్ఫిల్ చేయలేదు బట్ అప్లై చేసేసాను అనుకున్నా కానీ ఫర్దర్గా ఆ క్రైటీరియా కింద మిమ్మల్ని సెలెక్షన్కి కన్సిడరేషన్ చేయరు. నెక్స్ట్ డీటెయిల్స్, SC ST ఉమెన్ PWD ఆర్ ఐడెంటిఫైడ్ యాజ్ క్యాజువల్ వర్కర్స్ ఇన్ CSIR ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ పే చేయాల్సిన అవసరం లేదు, బట్ యూ హ్యావ్ టు సెండ్ యువర్ డాక్యుమెంట్స్.
నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్స్ మీరు ఎవరైతే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి ఉన్నారో ఓన్లీ త్రూ ప్రాపర్ ఛానల్ ద్వారా సర్టిఫైడ్ ఉన్న ఎంప్లాయీస్ ఏదైతే ఉన్నారో వాళ్ళు విత్ ఇన్ 1 month వరకు మీరు మీ సర్టిఫికేట్స్ అనేది రివీల్ చేయాలి. అండ్ నెక్స్ట్ డీటెయిల్స్ అండ్ ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ కనుక ఉన్నా కానీ, సిగ్నేచర్ లేకపోయినా కానీ, ఫోటోగ్రాఫ్స్ సరిగ్గా లేకపోయినా కానీ, ఇట్లాంటి అప్లికేషన్స్ ఉన్నా కానీ అప్లికేషన్ అసలు కన్సిడరేషన్లోకి కూడా తీసుకోరు. అండ్ ఆల్సో ఫీజ్ పేమెంట్ తర్వాత మీ రిజిస్ట్రేషన్ అది అప్లికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. లేదు అంటే ఫీజ్ పేమెంట్ చేయకపోతే అది ఇన్కంప్లీట్ అప్లికేషన్ కింద కన్సిడర్ చేసేస్తారు. నెక్స్ట్, ఇన్ ది ఈవెంట్ ఆఫ్ ఫుల్ఫిల్లింగ్ ది ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ ఆల్ ఆఫ్ దీస్ పోస్ట్, మీకు క్యాండిడేట్ మీరు ఓన్లీ సింగిల్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి ఫర్ ద సింగిల్ పొజిషన్స్. క్యాండిడేట్స్ ఎవరైతే మీరు బ్లడ్ రిలేషన్ కానీ రిలేటివ్స్ కానీ ఆల్రెడీ సిఎస్ఐఆర్ ఎంప్లాయీస్ కనుక ఆల్రెడీ ఉంటే, సిఎస్ఐఆర్లో వర్కింగ్ కనుక ఉంటే అది కూడా క్లియర్గా మెన్షన్ చేయాలి. నెక్స్ట్ డీటెయిల్ సెలెక్షన్ ప్రాసెస్. First, selection of the candidates for junior secretariat assistant for all of the departments. మీకు బేసింగ్ ఆన్ ద టైపింగ్ టెస్ట్ అండ్ ద రిటర్న్ టెస్ట్ని బట్టి క్యాండిడేట్స్ని షార్ట్ లిస్టింగ్ ఆర్ మెరిట్ లిస్ట్ అనేది చేయబడుతుంది. రిటర్న్ ఎగ్జామినేషన్ మీకు 2 papers కన్సిస్ట్ చేస్తుంది. ఫస్ట్ పేపర్లో మీకు మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుంది, ఆ తర్వాత జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుంది. ఇవాల్యుయేషన్ ఆఫ్ పేపర్ 1 అనేది ఎవరైతే మినిమం మార్క్స్ థ్రెషోల్డ్ మార్క్స్ ఏవైతే స్కోర్ చేస్తారో ఫర్దర్గా సెలెక్షన్ ప్రాసెస్కి ప్రొసీడ్ అవుతారు. ఫైనల్ సెలెక్షన్ మాత్రం మెరిట్ లిస్ట్ బేసిస్ మీద ఉంటుంది. రిటర్న్ ఎగ్జామినేషన్లో ఏదైతే మార్క్స్ స్కోర్ చేస్తారో దాన్ని బట్టే ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ డీటెయిల్స్, జనరల్ ఇన్స్ట్రక్షన్స్. ఇక్కడ సెక్షన్ అంతా మీకు ఏదైతే డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేయాలో ఈ డాక్యుమెంట్స్ అన్ని మీకు ఫస్ట్ డిమాండ్ డ్రాఫ్ట్ ఆఫ్ ₹100 అప్లికేషన్ ఫీజ్ పే చేయాలి. కలర్డ్ ఫోటోగ్రాఫ్, attested photocopies of your education qualifications, photocopies of your caste certificate, ఒకవేళ PWD candidates అయితే PWD certificates, relevant certificates ఏదైతే ఉన్నాయో అవన్నీ, సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటోకాపీస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్. అండ్ ఒకవేళ మీ సర్టిఫికేట్స్ ఇంగ్లీష్ కానీ హిందీ కానీ లాంగ్వేజెస్లో లేకపోతే మీరు ట్రాన్స్లేట్ చేసి గెస్టెడ్ ఆఫీసర్ కానీ హైయర్ అథారిటీతో మీరు ఆథరైజ్డ్ నోటరీ చేయించి మీరు అటాచ్ చేయాలి. అండ్ నెక్స్ట్, మీకు ఏమైనా డౌట్స్ లేదా క్లారిఫికేషన్స్ కనుక ఉండాలి, లేదా టైం టు టైం లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఎనీ ఆఫ్ ది అప్డేట్స్ కనుక తెలియాలి అనుకుంటే ఇక్కడ ఇచ్చిన అఫీషియల్ వెబ్సైట్ని టైం టు టైం చెక్ చేస్తూ ఉండండి. సేమ్ అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. అండ్ యాక్సెస్ చేసి నోటిఫికేషన్లో ఉన్న డీటెయిల్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ని చదివి అప్పుడు ప్రొసీడ్ టు అప్లై. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు ఫ్రెషర్స్ నౌ తెలుగు ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.